ఫ్రెండ్స్, ఈ ఆలయ ముఖద్వారం యొక్క ఎత్తు వచ్చేసి దాదాపు 160 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. చూడొచ్చు, మొత్తం ఈ గోపురం చుట్టూ చాలా అద్భుతమైన శిల్పాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఈ ఆలయంలోని తలుపులను కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దవి ఉన్నాయో. సో ఇక్కడ మామూలు గడపమాని అంటారు కదా మన ఇళ్ళల్లో, అలా గడపమాని కూడా చూడండి విగ్రహాలు ఉన్నాయి. అనే చిన్న చిన్న విగ్రహాలు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. నేను ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఆంజనేయ స్వామి స్వరూపాలైన కోతులైతే కనిపించాయి ఫ్రెండ్స్. చూడండి, చిన్న కోతి ఎంత బాగుందో. ఈ ఆలయంలో 1356వ సంవత్సరంలో రాసిన శిలాశాసనాలు కూడా ఉన్నాయి. చూడండి, ఆలయం చుట్టూ కూడా ఎంతో దృఢమైన కోటలు నిర్మించుకుంటారు కదా మనకు, అలా అటువంటి రాయితోనే ఇక్కడ చూడొచ్చు మీరు. మొత్తం అంత బలంగా చుట్టూ గోడనైతే నిర్మించారు. సో చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. కింద కానీ ప్లేస్ కానీ మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం అయితే. ఈ ఆలయానికి మొత్తం 4 గోపురాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కళ్యాణ మండపం అయితే ఉంది. ఈ కళ్యాణ మండపంలో కూడా స్తంభాలకు విగ్రహాలు అయితే ఉన్నాయి. గర్భగుడి వెనుక భాగము, గర్భగుడి యొక్క గోపురము, రాముల వారి ఎదుర్కోలు మండపము చూడండి. సో ఇది వచ్చేసి 32 స్తంభాలతో నిర్మించిన రంగమండపము. ఈ స్తంభాల పైన ఉండే శిల్పాలన్నీ కూడా విజయనగర శిల్పాలను పోలి ఉంటాయంట. చూడండి, ప్రతి ఒక్క స్తంభం పైన శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఆలయంలో ఒకే శిల పైన రాముడు, లక్ష్మణుడు, అలాగే సీతమ్మ వారి విగ్రహాలు అయితే ఉన్నాయి. అలాగే భారతదేశంలో హనుమంతుడు లేని ఒకే ఒక రామాలయం ఈ ఒంటిమిట్ట రామాలయం. ఈ ఆలయంలోని గోపురాలన్నీ చోళ పద్ధతిలో నిర్మించారంట. పొత్తపి చోళ రాజులు, అలాగే విజయనగరం రాజులు, మట్టి రాజులు కూడా ఈ ఆలయాన్ని దాదాపు 3 దశలుగా నిర్మించారంట. చూడండి, మొత్తం ఆలయం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆలయంలో వీడియో పర్మిషన్ అస్సలు లేదు ఫ్రెండ్స్, కాబట్టి నేను సైడ్ నుంచి దొంగగా ఈ వీడియోని అయితే షూట్ చేశాను. ఎందుకంటే ఇంత మంచి అద్భుతమైన శిల సంపద కలిగిన ఒక దేవాలయాన్ని, రాజులు నిర్మించిన దేవాలయాన్ని ప్రతి ఒక్కరికి చూపించాలి అనే ఉద్దేశంతోనే తీశాను. ఈ ఆలయానికి మొత్తం 3 గాలి గోపురాల ద్వారాలు అయితే ఉన్నాయి. అందులో ఉత్తర గోపుర ద్వారం అయితే ప్రజెంట్ వచ్చేసి క్లోజ్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. అది దేనివల్లనో తెలియదు, కరోనా సిచ్యువేషన్ కాబట్టి ఏమైనా క్లోజ్ చేస్తున్నారో తెలియదు, లేక అంతకు ముందే క్లోజ్ చేశారో నాకైతే తెలియదు. ఈ ఆలయంలో శ్రీరామ తీర్థం ఉంది.
సీతమ్మ వారి కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగని పైకి తెచ్చాడని అంటారు. ఈ ఆలయం బయట పక్కల చుట్టూ మొత్తం ఇలాగే పార్క్ మాదిరి చెట్లు అయితే వేసి ఉంటారు ఫ్రెండ్స్. సో హ్యాపీగా ఎవరన్నా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో మొత్తం. రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు యాగరక్షణకై తీసుకెళ్లాడని మనందరికీ తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భం ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకంద మహర్షి అలాగే శృంగేని మహర్షి రామునిని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసము ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతీకగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఇమాం బేగ్ బావికి ఒక ప్రత్యేకత ఉంది. 1640వ సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి అయిన ఇమాం బేగ్ ఒకసారి ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ఉండే భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించినప్పుడు చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇచ్చారు. ఆయన 3 సార్లు రాముడు 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 అని పిలిస్తే అటుపక్క నుంచి శ్రీరాముల వారు ఓ అని 3 సార్లు బదిలిచ్చారంట. అప్పుడు ఆయన ఆశ్చర్యతుడై స్వామివారి భక్తునిగా మారిపోయి ఇక్కడికి వచ్చే వారికి నీటి కొరత ఉండకూడదు అనేసి అప్పుడు బావిని తవ్వించారంట ఫ్రెండ్స్. సో అందుకనే వారి పేరు మీదుగానే ఇమాం బేగ్ బావిని పిలుస్తూ ఉంటారు ఇప్పటికి కూడా. ఈ ఆలయం బయటి పక్క నిత్యాన్నదాన క్షేత్రం కూడా ఉన్నది ఫ్రెండ్స్. సో ప్రతిరోజు నిత్యాన్నదానం అయితే జరుగుతూ ఉంటుందంట. ఇంకొక విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఇక్కడ ఇళ్ళల్లో కూడా నిత్యాన్నదానం పెడుతున్నారు. సో అది చాలా గొప్ప విషయం అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ ఈరోజు లొకేషన్ అయితే సూపర్ 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 ఉంది కదా. చూడండి చుట్టూ వ్యూ ఎంత బాగున్నదో లొకేషన్ వ్యూ. సో ఇది వచ్చేసి మన ఒంటిమిట్ట చెరువు. సో చూడండి సోమశిల డ్యామ్లోంచి ఇక్కడ వాటర్ అయితే వస్తుంటాయి. సో అక్కడి నుంచి ఆ పైప్ ఉన్నది కదా, ఆ పైపులో అయితే మనకి ఎనీ టైం వాటర్ అయితే పడుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు సో ఫుల్గా ఉన్నాయి కాబట్టి వాటర్ ఏమో క్లోజ్ చేసినట్టు ఉన్నారు. యాక్చువల్లీ ఇది చాలా లోతులో ఉంటుంది. ఇదే చాలా లోతు అయితే ఉన్నది ఫ్రెండ్స్.
ఇంతకుముందు మేము ఒకసారి వాటర్ లేనప్పుడు వచ్చి ఇక్కడైతే ఫోటో షూట్ చేసినాము. చూడండి. సో ఫ్రెండ్స్ ఫుల్ గాలి తీస్తుంది. చెరువు కాడ కూర్చోన్నాను ఇట్లా. చల్ల గాలి విపరీతంగా సూపర్ ఉన్నది. చుట్టూ లొకేషన్ చూడండి ఒకసారి, ఎక్సలెంట్గా ఉన్నది. సో మీకు కెమెరాలో ఎలా రికార్డ్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ లైవ్లో అయితే నాకైతే ఒక వండర్ఫుల్ ఫీలింగ్ ఉన్నట్టుంది. ఫ్రెండ్స్, ఒంటిమిట్ట రామాలయం దగ్గరలోనే ఇటుపక్క మీరు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది, మేబీ మీకు కడపకు వచ్చేటప్పుడు. సో ఇక్కడ కొత్తగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుటకు ఒక మండపాన్ని అయితే నిర్మించారు ఫ్రెండ్స్. ఈ మండపము మనం డోర్ని వ్యూలో చూసామంటే ఒక తామర పువ్వు విచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ మండపంలో మనకు రైట్ సైడ్ వచ్చేసి హనుమంతుని విగ్రహము, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి గరుడ్మంతుని విగ్రహం అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. చుట్టూ చూడండి ఎంత విశాలంగా ఉందో, మొత్తం చాలా పెద్దగా ఇక్కడ ఈ యొక్క మండపాన్ని అయితే నిర్మించారు. సో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగేటప్పుడు ఇక్కడే జరుపుతారంట. సో చుట్టూ పార్క్ మాదిరి కూడా వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, మొత్తం ఆ బ్యాక్ సైడ్ మొత్తం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మేము ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు అయితే అందుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ. జాగ్రత్తగా ఉండండి. బాయ్, లవ్ యూ ఆల్.